మన మధ్యకు వస్తున్నా ముందు బిడ్డ సునీల్ కుమార్ అన్న మన మధ్యకి తీసుకుపోతున్నాడు. మన మధ్యకి వీక్షిస్తున్నాడు మన పెద్దన్న సునీల్ అన్న అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకుడు మన నాయకుడు మన మధ్యలోకి వచ్చారు. మన నాయకులు దయచేసి ప్లీజ్ ప్లీజ్ క్రమశిక్షణకి బాగు పేరు సునీల్ అన్న ప్లీజ్ గో అవుట్ సైడ్ ప్లీజ్ మీ సలహాలు మీరు కూర్చోండి. ఇదిగో ఇంతవరకు మనం ఎదురు చూస్తాం మన అన్న మన మధ్య ప్లీజ్ గో బ్యాక్ వాలంటీర్స్ రెడీ. ఇదిగో దయచేసి ఉండదు సౌండ్ సిస్టమ్ ఇబ్బంది కలగలేదు. ఇదిగో మీకు అన్న అంటే ఎంత ప్రాణం మాకు తెలుసు. అన్న మన మధ్య మనమే ఎందుకు వెళ్ళండి ప్లీజ్. దయచేసి ఎవరి స్థలాలు వాళ్ళకి Thank you.
చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జోస్ జోస్ లేదు, జోస్ లేదు, జోస్ లేదు. ఖాళీ చేయడమా ప్లీజ్, ఖాళీ చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి. ఫ్రంట్ మీరు ఖాళీ చేయండి. సైడ్ రండి ప్లీజ్, సైడ్ రండి అన్న. వాలంటీర్స్ అందరూ సైడ్ ప్లీజ్, సైడ్ కి. నన్ను స్టేజ్ పైకి అందరినీ పిలిపిస్తాం. ఎవరు దయచేసి స్టేజ్ పైకి రావద్దు. స్టేజ్ పైకి ఎవరు రావద్దు. అందరినీ ఎవరు పిలవాలో వాళ్ళందరినీ పిలుస్తాము. దయచేసి డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వాలంటీర్స్ ఫ్రంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా క్లియర్ చేయండి. చాలా చక్కని ర్యాలీ చేశారు, చక్కని ర్యాలీ చేశారు. దయచేసి ఇంకా ఈ కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వాలి కాబట్టి మీరందరూ కూడా నువ్వు సైడ్కి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం. దయచేసి ఖాళీ చేయించండి ప్లీజ్. ఖాళీ చేయమా. అలాగే ఇక్కడ ఎవరైతే దయచేసి స్టేజ్ కూడా అందరూ కొంచెం ఖాళీ చేయాలి. చరిత్రలో పేరు కావాలనుకుంటే ఈరోజు సందేశం చాలా ఇంపార్టెంట్. దయచేసి అందరూ కూడా క్రమశిక్షణ లో డిసిప్లైన్ గా ఉంటే మీ అందరూ కూడా దండు జాతి జరుగుతుందో మీ అందరూ కూడా చూడబోతున్నారు. రానున్న రోజుల్లో దండు జాతి అధికారంలో చూడబోతుంది. అటువంటి స్టేజ్ ఇది, అలంకార ఇది, ఎయిర్పోర్ట్ ఇది. దానికోసం దంతవాడ పంచాయతీలు నిర్మించుకోవడానికి ఈ రోజు మనందరూ సునీల నాయకత్వం వద్దులలో వద్దా జరిగిన పట్టలేదు. వద్దిల్లాలి సునీల నాయకత్వం, వద్దిల్లాలి సునీల నాయకత్వం. దయచేసి మిత్రులందరూ వేదికని ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వాలంటరీ మిత్రులారా మన సోదరుమణులు కొంచెం కంట్రోల్ చేసి వాళ్ళకి కేటాయించిన సీట్లో వాళ్ళని కూర్చునేటట్టు చేయండి మిత్రులారా. అలాగే ఈ ముందు ప్లేస్ లో దయచేసి ఎవరు ఉండొద్దు మిత్రమా. దయచేసి ఖాళీ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. అర్జెంట్ గా ఖాళీ చేయాలి. ముందు ఈ గ్యాలరీ అంతా ఖాళీ చేయాలి దయచేసి. వాలంటీర్స్ అలాగే పెద్దలు మిత్రులందరికీ ఖాళీ చేయండి మిత్రమా. కొంచెం ఖాళీ చేసిన వెంటనే తథాగత గౌతమ బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లను స్మరించుకుంటూ మాన్యశ్రీ పివి సునీలన్న పాదాభివందనాలతో ఈ సభను ప్రారంభించుకుంటాం మిత్రులారా. తన జాతి కోసం ప్రారంభించి తన జాతి ఉన్నదే తన హోదాలను సైతం పక్కనపెట్టి తన జాతి కోసం నిరంతరం శ్రమిస్తున్న మన సునీలకు మీరందరూ జై భీములతో ప్రాంగణం ఓరెత్తిపోవాలి మిత్రులారా. జై భీమ్,
జై భీమ్ జై భీమ్ జై భీమ్ మిత్రులారా, ముందుగా మన కార్యక్రమం ముఖ్య అతిథి మాన్యశ్రీ సునీల్ అన్న గారికి దళితవాడ పంచాయతీ సాధన మహాసంకల్ప సభ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. జై భీములతో జై భీమ్ జై భీమ్ జై భీమ్. అలాగే మిత్రులారా, మన జాతిలో ఎవరు చేపట్టని వృత్తి పారిశుద్ధ్య వృత్తి. మన పారిశుద్ధ్య వృత్తుల నుండి పాలకులుగా ఎదగాలన్నదే మన సునీలైన ధ్యేయం. అది స్థానిక సంస్థల పరిపాలన ద్వారా అది సాధిద్దాం అని మన ముందు మన జాతికి ఎజెండాను సృష్టించి ఆ ఎజెండా కోసం నిరంతరం శ్రమిస్తున్న మన సునీలన్న మొదటిగా మనలో పారిశుద్ధ్య కార్మికురాలుగా ఉంటూ వాళ్ళని పాలకులుగా తయారు చేయాలన్న నినాదంతో మన సోదరీమణులు పెర్ల జ్ఞానేశ్వర గారికి అలాగే పెయ్యల మల్లమ్మ గారికి ఈ దళితవాడ పంచాయతీ సాధన మహాసంకల్ప సభ సందర్భంగా మీరందరూ ఒకసారి జై భీమ్ జై భీమ్ జై భీమ్. అలాగే ఈ అంబేద్కర్స్ ఇండియా మిషన్ స్టేట్ కమిటీ సభ్యులందరకు పేరు పేరున వేదికపైకి ఆహ్వానం పలుకుతున్న మిత్రులారా, ముందుగా హరికృష్ణ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు, టైకోండో శ్రీ గారు, దయచేసి స్టేట్ కమిటీ మిత్రులందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సీతబాబు గారు, తాడి బాబ్జీ గారు, నళిని మోహన్ గారు, బల్ల రామకృష్ణ గారు, డాక్టర్ ఆనంద్ బాబు గారు, ఎన్ఎం వెంకట గారు, సోల్మాన్ పురుషోత్తమ గారు, అలాగే రత్నకుమార్ గారు సోషల్ మీడియా హెడ్ వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శోభన్ బాబు గారు రాయలసీమ కన్వీనర్, అలాగే బివి రమణ గారు, అలాగే భానుప్రకాష్ గారు, ఎన్ఎం వెంకట గారు, పులిదండి వేణు గారు వేదికని అలంకరించమని కోరుతున్నాం మిత్రులారా. అలాగే ఈరోజు మనకి విశిష్ట అతిథులుగా జాలాది విజయ్ గారు విచ్చేసి ఉన్నారు మిత్రులారా. ఒకసారి వాళ్ళందరికీ జయభీములతో ఆహ్వానం పలుకుతాం మేడం గారికి. జాలాది విజయ్ గారు మన ఏం పుట్టినప్పటి నుంచి కూడా మన ఏం ఎజెండా నచ్చి మేడం గారు మనకి ఒక యాక్టివిటీగా పనిచేస్తున్నారు మిత్రులారా. దయచేసి ఈ ముందుని మిత్రులందరూ కలిసి చేయాలి మిత్రులారా. పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రైట్ లెఫ్ట్ బోత్ సైడ్స్ చేయించండి మిత్రులారా. అలాగే ఆర్ఈసిహెచ్ ప్రసాద్ గారు స్టేట్ రైల్వే కమ్యూనిటీ కోఆర్డినేటర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మిత్రులారా, మొదట్లో మీడియా మిత్రులందరూ వచ్చారు. ప్రచారం లేని సిద్ధాంతం అనేది రెక్కలేని పక్షి వంటిదన్న విషయం మీ అందరికీ తెలిసిందే మిత్రులారా. కాబట్టి ఆ మీడియా మిత్రులకి మొదటి రోజుని వికెట్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం మిత్రులారా. అలాగే రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డివి రమణ గారు డివిఎంసీ కమిటీ, భానుప్రకాష్ గారు, డాక్టర్ భానుప్రకాష్ గారు స్టేట్ కమిటీ మిత్రులందరూ వేదిక మీద రావాలని కోరుతున్నాం మిత్రులారా. అలాగే
జిల్లా ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి బొంది అప్పారావు గారు, పెంకే శివ గారు, కెల్లం భీమారావు గారు, మామిడి శ్రీని గారు, తాడి ప్రసాద్ గారు, బొల్లాపు రత్న గారు, వాసి ఆనంద్ గారు, గుంటూరు రవికుమార్ గారు, వినయ్ గారు, వలపల్ల కిషోర్ గారు, ఎన్పి ప్రసాద్ గారు, సముద్రాల ప్రసాద్ గారు, తర్వాడ అనిల్ గారు, అల్లా హరిశివ గారు, పి రామూర్తి గారు అందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి సీర రాము గారు, పురుషోత్తం రాంబాబు గారు, సింగో రమణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. విజయనగరం నుంచి లక్ష్మణరావు గారు, అలాగే టిఈ ప్రశాంత్ కుమార్ గారు, పోడేటి రాంబాబు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన లోకల్ టీమ్స్ అయినటువంటి కొల్లాబోతుల దిలీప్ కుమార్ గారు, బిఎల్ కుమార్ గారు, జల్లు చంద్రబాబు గారు, గడల వెంకటరావు గారు, నత్తల త్రిమూర్తులు గారు, కె రాజ్యలక్ష్మి గారు, జె సత్యబాబు గారు, జె వీరబాబు గారు, దొరబాబు గారు, గార శ్రీను, లంక కృపానందం గారు, పెయ్యల దుర్గా ప్రసాద్, పిల్లి నాగరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అనకాపట్నం జిల్లా టీం ఎన్ భోగేష్ గారు, సల్మాన్ రాజు గారు, ఎస్ వీరబాబు గారు, రావణ ప్రకాష్ గారు, మేరీ శేఖర్ గారు, తీటి నోగరాజు గారు, మర్రా రాజు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. బీరా గాంధీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కర్నూలు జోన్ నుండి జాన్సన్ బాలరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గుంటూరు నుంచి సురేష్ బాబు గారు, మరీదాస్ గారు, శివ గారు, అశోక్ గారు, ప్రశాంత్, బి అశోక్ గారు, ఇమానియల్ గారు, ఎస్ ప్రసాద్, పి ప్రసాద్ రాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే లోకల్ మిత్రుడు అయిన మొదటి పౌరుడైన గారా ప్రసాద్ గారు, సర్పంచ్ పరికరాపేట వారిని, అలాగే లంకా సూర్యబాబు గారు జడ్పీటీసీ వారిని, ఇంజనం సూర్యబాబు గారిని, విలియం క్యారీ గారిని, అలాగే జాన్ మాస్టర్ని, తాకర దేవి జడ్పీటీసీ వారిని, పి మేఘర్ రంజన్ వారిని, గారా ప్రకాష్ మాస్టర్ని, నలపర్తి అర్జున్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. మిత్రులారా a politician thinks about next election, whereas a statesman thinks about next generation. మన సునీల్ అన్న విషయంలో ఈ ఇంగ్లీష్ సేయింగ్ అన్నది 100% నిజం. మిత్రులారా అందరూ ఒకసారి జై భీమ్ అంటే ఒక రాజకీయ నాయకుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ గురించి మాత్రమే ఆలోచిస్తారు, కానీ ఒక రాజనీతిజ్ఞుడు నెక్స్ట్ తరం గురించి ఆలోచిస్తారు. ఆ విధంగా ఆలోచించే వ్యక్తి మన సునీల్ అన్న. మన సునీల్ అన్న గారికి మీరందరూ ఒకసారి జై భీములతో సభా ప్రాంగణం బోరెత్తుకోవాలి. మిత్రులారా జై భీమ్, జై భీమ్, జై భీమ్. మిత్రులారా మనం కంట వేడి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన అందరి కొండబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సీగోలు కొండబాబు. మిత్రులారా మనం మన ఆరాధ్య దైవం అయిన బాబా సాహెబ్ గారిని గౌరవించుకోవడం, అలాగే బాబా సాహెబ్ గారికి గార్లాండింగ్ చేయడం అన్న విషయాన్ని, అలాగే టిటి అప్పారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. బాబాసాహెబ్ గారి విగ్రహానికి మొదటగా జ్ఞానేశ్వర గారు, అలాగే పెంటమ్మ గారు సార్తో అకంపెనీ అయ్యి
మిత్రులందరూ జాయిన్ అయ్యి గాన్ ల్యాండింగ్ చేసి మన యొక్క సభను ప్రారంభించుకుందాం మిత్రులారా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. గారా మధు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి జై భీమ్. జై భీమ్, జై భీమ్. బాబాసాహెబ్ విగ్రహానికి గాన్ ల్యాండింగ్ కార్యక్రమం జరుగుతుంది మిత్రులారా. కాకర్ల సత్యం గారు, రాజేంద్ర మాస్టర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అజిత్ రాజ్ గారిని వేదిక మీద ఫ్రంట్ రోలో కూర్చోవలసిగా ఏమి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అజిత్ రాజ్ గారు. నెక్స్ట్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది వేదిక మీద. దయచేసి విశిష్ట అతిథులు, గౌరవ అతిథులు మాన్య శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు మిత్రులారా. గార్లెండ్ కార్యక్రమం అవుతుంది మిత్రులారా. అమలాపురం నుండి రాజ్ కుమార్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎం సత్యబాబు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన ఏం రాష్ట్ర నాయకులు జోనల్ ఇన్ఛార్జ్ అయిన మా అప్పారావు గారు దయచేసి క్షమించండి, దయచేసి పైకి రండి ప్లీజ్, రిక్వెస్ట్. అప్పారావు గారు, ఈ రోజు ఈ సభా సెక్షన్లో మీరే కీలక పాత్ర. మిత్రులారా, తదుపరి మనకి మంచి వార్త. మిత్రులందరికీ జై భీమ్. మిత్రులారా, మనం ఏ సందేశాన్ని ఇస్తున్నాం అన్నది మన ఏమనే సంఘం ద్వారా మీరందరూ మీ కళ్ళారా వీక్షించారు మిత్రులారా. మనం ఏదైతే వృత్తిని మన జాతికి తరతరాల నుండి మనకు అంటగట్టారో ఆ జాతి నుండి మన ఈ సంస్థ ద్వారా మనం పైకి రావాలి అన్న ఉద్దేశంతో సారు ఏమనే సంస్థను స్థాపించి మన సోదరి మనుల చేత గాన్ ల్యాండింగ్ చేయించి మన ఈ సమావేశాన్ని ప్రారంభించినట్లయిన మిత్రులారా, మొదటిగా మంచి వక్త, మొదటి నుంచి మన ఎయిమ్తో అసోసియేట్ అయినటువంటి మేడం గారు జాలాది విజయ్ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం మిత్రులారా. ఒకసారి అందరం జై భీమ్ చెప్పి మేడం గారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం మిత్రులారా. జల్లి రాజశేఖర్ గారు వేదిక మీద రావాలి. అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు ఎంత శుభదినం కదా, ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా సునీల్ అన్నయ్యని చూడడానికి హైదరాబాద్ నుంచి 2018లో హైదరాబాద్ నుంచి పరిగెట్టుకొని వచ్చాను సునీల్ అన్నయ్యని చూడడానికి విజయనగరానికి. శ్రీకాకుళం, విజయనగరం, శ్రీకాకుళం
ప్రతి సభలో అన్నయ్యకు అభిమానిని, అన్నయ్యకు నేను అభిమానిని. ఎందుకంటే ఈ సృష్టికి నేర్పిన నా జాతి వారసులకి, పచ్చటి పైన పండిస్తున్న నా జాతి తల్లులకి, తరానికి వారసులైన మా అమ్మలకి, మట్టిని చుట్టి మూటలు సృష్టించే ఆ శక్తులకి, పేరు పేరున అమ్మలకి, నా దళిత తల్లులకి, అక్కలకి, అన్నలకి, పేరు పేరున అనగాన పడుతున్న వర్గాలలో, అణిచివేయబడుతున్న జాతులలో జాగృత పరుస్తూ, సమాజాన్ని చైతన్యపరుస్తూ ముందుకు తీసుకువెళ్ళడానికి తన శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సే, నా జాతి శ్రేయస్సే నా శ్రేయస్సు అనుకొని ఒక సంస్థని స్థాపించి ముందుకు నడిపించుకుంటూ వెళ్తూ మీ బ్రతుకులు ఇస్తే అన్న వాడి ముఖం పండే విధంగా ఇది మాది అని ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రపంచం మొత్తం కూడా గొప్పగా గర్విస్తుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం యొక్క గొప్పది, భారత రాజ్యాంగం మన భారత జాతి గొప్ప అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మన భారతదేశంలో కాబట్టి ఆ భారతదేశ రాజ్యాంగాన్ని సృష్టించిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలని ఆచరణలో పెట్టడానికి నిత్యం కృషి చేస్తూ తప్పించిపోతూ ముందుకు నడుస్తూ ఒక సంకల్పంతో ముందుకు వచ్చిన ఏ సురేష్ గారికి సమానమైన చెప్పండి. ఏదో అన్న జై భీమ్, జై భీమ్, జై భీమ్ ఎన్నిసార్లు చెప్పినా మనకి అది తడిమి తీరదు. మన జాతి ఇది కాదు. ఎన్నో సార్లు మనం జై భీములు చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే భారత రాజ్యాంగం ఎన్నో సామాజిక పరిస్థితులు, స్థితిగతులని, కుల వ్యవస్థని, మతాలని, ఎన్నో దేశాల రాజ్యాంగాలని విశ్లేషించి మన భారతదేశ రాజ్యాంగం రాయబడింది. ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని పూజలు చేసిందో భారతమాత తెలియదు కానీ భారతదేశ రాజ్యాంగాన్ని రాసి ప్రపంచం యావత్తు కూడా ఆశ్చర్యపరిచేలా తన ఎత్తుకొని చూసే విధంగా ఒక గొప్ప మేధావిని బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మేధావిని జన్మించిన మన భారత భూమి కూడా సమాపకంగా జరిగిందని తెలియజేసుకుందాం. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఎన్ని రాత్రులు ఒంటరి తినేలపై కూర్చున్నారో తెలియదు. తన జాతి పడుతున్న అవస్థలని, జాతి పడుతున్న ఆవేదనని, తన మది మండే అగ్నిగుండమైన, తన మది మండే అగ్నిగుండమైన ఎన్నో రాత్రులు ఒంటరి తినేలపై కూర్చొని AIM అనే ఒక గ్యాంగ్ని స్థాపించి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బాబాసాహెబ్ గారి ఆశయాన్ని పెట్టడానికి ముందుకు వచ్చిన నాయకుడిని తెలియజేస్తున్నాం. అన్నిటికంటే భారతదేశ చరిత్ర, దళిత వాడలు,
మన అణగారిన వర్గాలు ఎన్ని వేల సంవత్సరాలు చూసిన ఊరి బయట మన బ్రతుకులు ఎప్పుడు మనకు మార్పు, ఎప్పుడు మనలో మార్పు, మార్పులు తీసుకురావాలి అంటే ఏం చేయాలి? అందరూ కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ఐపీఎస్లు ఐఏఎస్లు సమాజ సేవ చేస్తాను అని అంటే కాదు, నేను ఎవరికి భయపడను, నా జాతి కోసం ఏదైనా నిజంగా మనవాడ మన పంచాయతీ మన అంతేకాకుండా పురుషులే కాదు, నా జాతి అమ్మలు కొన్ని వేల సంవత్సరాలుగా అనగదొక్కబడుతున్నా అంత మన జాతి కాకుండా ఆ జాతిలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల అనుమానాలని ఎన్నో రకాల అగత్యాలని మన స్త్రీలపై చేసి ఎంతో కూడా వీళ్ళు పనికిరారు అంటూ మనం భయపెడుతూ ఒక మూలకి నెట్టబడుతున్న మన అమ్మలు, మన అక్కలు, మన స్త్రీలకు కూడా అధికారం రావాలి అంటే దళితవాడ మన పంచాయతీ, మన వాడ, మన సిద్ధాంతం, మన పాలన, మన అభివృద్ధి అనుకుంటేనే కానీ మనం ముందుకు నడుస్తాం. మన వాడ, మన పాలన, మన సిద్ధాంతాల కోసం ముందుకు వెళ్ళడానికి 3000 పంచాయతీలు మనకు వస్తే అందులో సగభాగం 1500 శాతం మహిళలే. మన దళిత మహిళలు, మన మనందరం సిద్ధంగా ఉన్నామని జైబీని సాక్షిగా తెలియజేయండి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా అనగదొక్కబడుతున్న స్త్రీ జాతి కొన్ని వేల సంవత్సరాలుగా వేదికల మీద చూస్తే, చట్టసభలలో చూస్తే, మరొక చోట చూస్తే 1, 2, 3, 4 ఇంతేనా? గ్రామం ఎప్పుడైతే అభివృద్ధి పదంలోకి వెళుతుందో, పంచాయతీ ఎప్పుడైతే అభివృద్ధి పదంలోకి వెళుతుందో, గ్రామాలన్నీ ఏకమవుతాయో, జిల్లాలన్నీ ఎప్పుడైతే ఐక్యమవుతాయో అప్పుడు మనం అభివృద్ధి సాధించినట్టు అని ఒక్క నిజంగా గొప్ప ఆలోచనతో మనల్ని ముందుకు నడిపిస్తున్నారు మన సునీలన్న గారు. అయితే నేను చెప్తున్నా, నేను సిద్ధంగా ఉన్నా అమ్మా, నేను సిద్ధంగా ఉన్నా అన్నయ్యతో నడవడానికి, అన్నయ్య వెంట వెళ్ళడానికి, ఆయన సిద్ధంగా ఉన్నా. నేను సైతం ప్రపంచాన్ని నేను సిద్ధంగా ఉన్నా అన్నయ్యతో ప్రయాణం చేయడానికి. మీరు సిద్ధంగా ఉన్నారా? ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎవరైనా సరే నాయకుడు అనేవాడు ముందు ఎక్కడా మన పంచాయతీ, మన పాలన, మన వాడ, దళిత వాడలు అభివృద్ధి కోసం మన కన్నీళ్లు మనల్ని చెయ్యకూరుస్తుంది. పూరిటి నెప్పుల బాధ అనుభవించే అమ్మకే తెలుస్తుంది. మన సమస్య మనం పరిష్కరించుకోవాలి. మన
దయచేయండి. అది చాలా నాకు పశ్చిమోదాలు సైతం మన దళిత మనం ఎలా ఉండాలో ఒక్కసారి జై భీమ్ నా జాతి తల్లులు, జై భీమ్, జై భీమ్. అందుకే నేను చెప్తున్నా అన్నా, నీ వెంట నేను ఎప్పుడూ ప్రతి సభలో చెప్తూ ఉంటానన్నా, అది ఎలా నీ వెంట మేము అందరం వస్తామంటే ఒక కత్తిగా, ఒక కలంగా, కలకలంగా, బలరాముడి హలంగా, జలంగా, ప్రళయ ఘోష ఉత్తంగ తరంగంగా, అగ్ని ఉగ్రహంగా, ఉన్న జ్వాలగా, జ్వలితే జ్వలితాక్షరాల జ్వాలలై, అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టే రథచక్రాలై, సునీలన్న ఆశయ సాధనకి వీళ్ళంతా ఆయుధాలై నీ వెంట అడుగులు వేస్తూ పరుగులెడతామని ఈ సంకల్ప సభ సాక్షిగా మీకు ఒక ప్రమాణాన్ని ఇస్తున్నాం. జై భీములతో మరొకసారి నీకు ఒక ప్రమాణాన్ని చేస్తున్నాం. ఒక్కసారి జై భీముల మీ అందరి సాక్షిగా మీ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి అన్నయ్యతో మాట్లాడాలి, అన్నయ్య సభ అంటే నాకు ఒక తెలియని ఆరాటం, ఒక ఆనందం. పొద్దున్న నుంచి అన్నయ్యతోనే నేనున్నాను. అన్నయ్య అంటే నాకు అంత ఇష్టం, అభిమానం. కనుక నేను అన్నయ్యతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంతకీ నేను అందరికీ తెలుసు కదా, ఎవడు నా భారత జాతికి కప్పబడిన పురుషుడు, నుంచి కప్పబడే కొమ్ములున్న దమ్ముల వంటి వచ్చిన చూడరా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధాన్యభూమి నా దేశం సదా స్మరామి అన్న నాన్నగారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ, మహిళల కోసం ఆయన చేసిన పాటలు, ఆయన చేసినంత చేసుకుంటూ, ఒక రచయితగా, అన్నయ్య మీద ఒక అభిమానిగా, ఆయన వెంట ఆయన చేసే ఈ సంకల్ప సభలో నేను కూడా నమ్మడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ జై భీమ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జేపీ మేడం గారు, మీరు సునీల్ అన్న నిజండను చాలా కూలంకషంగా వివరించి మాలో ఉత్తేజాన్ని నింపి మీ యొక్క మాటల ద్వారా మాలో చాలా ఇంకా ముందుకి మరింత పోరాటాలతో ముందుకు సాగుతామని మీకు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు విజయ మేడం గారు. అలాగే ఆంక్ష గారు, మధు గారు, కసింకోట సత్యబాబు గారు, నరసింహరావు గారు, రాజేశ్వరరావు గారు వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. బోడపాటి సీని గారు, పాయికరావుపేట వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి మన వక్త మోహన్ కుమార్ గారు వచ్చి తన ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. మోహన్ కుమార్ గారు. ఏసై గారు, ఏసై. ముందుగా సభకు విచ్చేసిన పెద్దలందరికీ
నమస్కారములు, జై భీములు. ఇంతటి మహోన్నత ప్రాముఖ్యత కలిగి చారిత్రాత్మక అవసరమైన దళితవాడ పంచాయతీల ఏర్పాటు క్రమంలో తీసుకున్న ఈ గొప్ప సభకు పాల్పంచుకున్న మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. చరిత్రలో గొప్పగా నిలిచిపోయే ఈ మహోన్నత కార్యక్రమంలో మా సామాజిక వర్గాన్ని కూడా భాగ్యస్వాములను చేయడము, మాకు కూడా ప్రాధాన్యత కల్పించడము ఏం సమస్య యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. ఇంతటి అవకాశం కల్పించిన మాన్యశ్రీ సునీల్ కుమార్ గారికి ఈ సమావేశంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వారు ఎన్నో ఏళ్ల తరబడి కలలు కంటున్న దళితవాడ పంచాయతీలు ఏర్పడి దళిత సామాజిక వర్గం మొత్తం అభివృద్ధి పథం వైపు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎన్నో వివక్షలకు, అవమానాలకు, చిత్కారాలకు గురవుతూ నిత్యము పేదరికంతో యుద్ధం చేస్తున్న మా రెల్లి జాతికి దళిత సామాజిక వర్గంలో ఉన్న ఇతర ఉపకులాలతో సమాన ప్రాధాన్యత కల్పించడము నిస్సోహ సందేహంగా శ్రీ సునీల్ కుమార్ గారి అంబేద్కర్ భావజాలానికి ప్రత్యేక అంబేద్కర్ భావజాలను అవగతం చేసుకొని అమలు చేసే విశిష్టతను కలిగిస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో దళితులు చరిత్రను తిరగరాల్సినంత శక్తి ఉన్న ఈ గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని భాగ్యస్వాములు చేస్తున్నారు. ఈ సంకల్ప సభలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు మన బాధలను అర్థం చేసుకొని దళితవాడ పంచాయతీల ఏర్పాటులో మనతో కదిలి వస్తారని ఆశిద్దాం. మనల్ని మనము పాలించుకునే రోజు, మన నిధులు మన వాడల అభివృద్ధికే ఖర్చు చేసుకునే రోజు అత్యంత త్వరలో వస్తుందని ఈ సభను చూస్తే అర్థమవుతుంది. ఈ గొప్ప కార్యక్రమంలో మా రెల్లి సామాజిక వర్గాన్ని కూడా భాగ్యస్వామ్యాలను చేసిన ఏం నాయకత్వానికి మరి ముఖ్యంగా మా మాన్యశ్రీ సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై భీమ్, జై జై భీమ్, జై సునీల్ గారు. జై భీమ్ సార్. సునీల్ అన్న నాయకత్వంలో మన రెల్లి కమ్యూనిటీని ఆర్గనైజ్ చేయడానికి మోహన్ కుమార్ గారు, ప్రసాద్ గారు మన ఏమితో కలిసి పనిచేయడానికి విచ్చేస్తున్నారు. మిత్రులారా, వాళ్ళకి ఏం తరపున ప్రత్యేక జై భీములు. ఈ మోహన్ కుమార్ గారు నా కంఠంలో ఊపిరినంత వరకు సునీల్ అన్న వెంటనే నేను నడుస్తాను మిత్రమా. ఎక్కువ సభ్యతలో కంప్లీట్ చేసి ఏమిని మీకన్నా ఉధృతంగా సంఘంలో తీసుకెళ్తామని మాట ఇచ్చున్నారు. ఆయనకి ఒకసారి అందరూ జై భీములతో మనం ఎంకరేజ్ చేయాలి మిత్రులారా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. సునీల్ అన్న శ్రీకాకుళం. అయితే ఇన్ని మీటింగ్లో నా చెల్లెలైన దళితవాడ, నా చెల్లెలైన పారిశుద్ధ్య కార్మికుల ఈ జాకెట్ను ఎవరు తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాలి? మా సునీల్ గారి పక్కన కూర్చోబెట్టాలి. ఆ యొక్క జాకెట్ ఏంటంటే అది టీషర్ట్, పారిశుద్ధ్య కార్మికుల టీషర్ట్ ని సునీల్ అన్న గారు మొట్టమొదటిసారి స్టేజ్ మీద పక్కన కూర్చోబెట్టారు. జై భీమ్. ధన్యవాదాలు మోహన్ కుమార్ గారు. సునీల్ అన్న ధైర్యం గురించి మనం మాట్లాడుకుంటే ఎస్పీగా శ్రీకాకుళంలో ఎప్పుడైనా మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ అనగానే మన గుండెల్లో దడ, అంటే ఎంటర్ అవడానికి కూడా ముఖ్యంగా మన దళిత జాతులు భయపడే స్థాయి. అటువంటిది ఎవరు వచ్చినా పోలీస్ స్టేషన్కి కూర్చోబెట్టి మాట్లాడాలి అన్న రూలింగ్ పాస్ చేసిన మొట్టమొదటి
అధికారి మన సునీల్ అన్న, ఆయన మన జాతి బిడ్డ. జై భీమ్. అలాగే పోలీస్ శాఖలో కంప్యూటరీకరణ జరిగిందంటే అది మన సునీల్ అన్న ప్రతిభకి మచ్చుతున్న మిత్రులారా. అడుగు పెట్టిన ప్రతి డిపార్ట్మెంట్ లోని తనదైన ముద్ర వేసి, అది ఎంత సిక్ డిపార్ట్మెంట్ అయినా ఆ డిపార్ట్మెంట్ ఉందన్న విషయం కూడా మనకు తెలియదు. అలాంటిది ఆ డిపార్ట్మెంట్కే ఒక వృద్ధిలోకి తెచ్చిన ప్రతిభావంతులు మన సునీల్ అన్న. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లోనే అత్యున్నత పురస్కారమైనటువంటి పోలీస్ మెడల్, దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన రాష్ట్రపతి మెడల్ మన సునీల్ అన్న ప్రతిభకు నిదర్శనాలు మిత్రులారా. జై భీమ్ మిత్రులారా. అందరూ జై భీమ్ చెప్పండి. జై భీమ్. తదుపరి వక్త విజయ్ కుమార్ గారు సిఏ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే బైపాస్ శ్రీని గారు, నాగరాజు గారు రాజమండ్రి, ఎం నాగరాజు గారు, తుమ్మల కుమార్ గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. చక్రి గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పివి సునీల్ కుమార్ గారికి నా జైభీములు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి దళిత బిడ్డకి నా జైభీములు. ఒక్క విషయం అయితే స్పష్టంగా చెప్పాలి, మా అక్క నన్ను మర్చిపోయింది, జాలాది విజయ. ఆవిడ మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడినా ఇంకా వాళ్ళకి అవకాశం ఉండదు సార్. వాస్తవంగా అయితే ఈవిడి ఇంత రాక్షసి అయితే మాత్రం, రాక్షసి అని తెలుసుంటే మాత్రం తమ దగ్గర పరిచయం చేసేవాళ్ళం కాదు సార్. అమ్మ చాలా చక్కగా మాట్లాడు, మొత్తం అందరికీ ఉత్సాహం. మళ్ళీ మీరు అయిపోయింది, డౌన్ అయిపోయింది. ఓకే, ముందుగా నేను సార్కి రెండవసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నిన్న శ్రీకాకుళంలో ఒక పెద్ద సభ చేసిన తర్వాత మళ్ళీ పాయిగ్రాపేటలో నాకు ఇటువంటి సభ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నేను శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నమస్కారం సార్. నాకు ఈ పాయిగ్రాపేటని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, నేను 2019 నుంచి 2021 వరకు కూడా ఈ పాయిగ్రాపేటలో నక్కపల్లి సీఏగా పనిచేశాను. అదే టైంలో దాదాపు అన్ని ఎలక్షన్లు నేను పూర్తి చేశాను. ప్రతి గ్రామంలో తిరగడం వల్ల, ప్రతి దళిత కుటుంబంతో కనెక్టివిటీ ఉండడం వల్ల నేను ఎక్కడైతే సక్సెస్ఫుల్గా చేయగలనని ఒక దృఢమైన సంకల్పంతో ఇక్కడ ఈ సభని నిర్వహించడానికి ప్లాన్ చేసుకున్నాం. చాలా అనతి కాలంలో ఉన్నాయి. కేవలం ఒక 10 రోజుల్లోనే ఇంత పెద్ద సభను చేయగలిగినందుకు, ఈ సభ చేయడానికి నాతో చేయగలిగిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. అయితే కొన్ని విషయాలు నా మనసుకి ఎప్పుడు బాధ అనిపిస్తాయి. చాలా ఆలోచనలు వస్తాయి. ప్రపంచ మేధావి అంబేద్కర్ అంత గొప్ప వ్యక్తి, తనకు వారసులం మనం. కానీ ఆలోచిస్తే ఆయనలో ఉండే ఆ రక్తం మనం ఏమైపోయిందని భయం వేస్తుంటుంది. ఆయనలో ఉన్న రక్తం ఏమైందని, ఆయన మేధస్సు ఏమైందనేది కూడా అర్థం కాదు. ఆయన మేధస్సు, ఆయన నిబద్ధత ఏమైందో తెలియదు. అటువంటిది ఒక్కోసారి ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు కూడా ఎందుకు ఆర్గనైజ్ చేయాలని అనిపిస్తుంది. కానీ ఒక గొప్ప పొజిషన్ ఉన్నటువంటి డీజీపీ గారు కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ, అన్ని గ్రామాలను తిరుగుతూ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేసినందుకు నిజంగా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వంతు కూడా నేను కూడా ఆయనతో చేయగలపాలనే ఉద్దేశంతో నేను ఆయనతో చేయగలపడం జరిగింది. మీరు గమనించండి, వాస్తవాలు గమనించండి. ఎంతో మంది దాదాసాహెబ్ అంబేద్కర్ గారి దయవల్ల కొన్ని లక్షల మంది ఐఏఎస్లు, కొన్ని లక్షల మంది ఐపీఎస్లు, ఎంతో ముఖ్యమైన మంత్రిశాఖలో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉండేవాళ్ళు కూడా జాతి కోసం చేయడానికి ముందుకు రాని సమయంలో కూడా ఒక వ్యక్తి జాతి కోసం నిలబడడం నిజంగా మనం అందరం స్వాగతించాలి. అటువంటి గొప్ప వ్యక్తి వెనకాల, నాయకుడి వెనకాల మనం పనిచేసినందుకు మనం గర్వించాలి. మీరు ఎంతవరకు ఈ ఆర్గనైజేషన్ని మీ శ్రీకాకుళం మీరు గ్రహించాలని నాకు తెలియదు, కానీ నేను శ్రీకాకుళం సభ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ పాలిగ్రామ సభ చేయడానికి నాకు చాలా తేలికగా నేను సభ చేయగలిగాను. అంటే ఆల్రెడీ ఆర్గనైజేషన్ రాష్ట్రం మొత్తం వ్యాపించింది. మనం మరోసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా మనకి సుమారు ఒక 10,000 ఓటు బ్యాంకింగ్ ఉంది. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో దాన్ని మనం ఇంకా మనందరం ఇది మన ఆర్గనైజేషన్ అని మనం ప్రతి ఒక్కరం తలుచుకొని పని చేస్తే ఖచ్చితంగా 100% ఒక బలమైన ఆర్గనైజేషన్ గా స్థాపించడానికి ప్రతి ఒక్కరం దోహదపడడం. మీరు గమనించాలి, గత 80 ఏళ్ళుగా మనం ఎంతో మందిని మనం గెలిపించాం. వాస్తవంగా కొన్ని విషయాలు గమనిస్తే ఏనుగుల బలం తెలియదు, ఏనుగుల బలం తెలియదు, మాలోటి వాడిని ఊరేగిస్తుంది. వాస్తవంగా ఏనుగుల బలం తెలుసుకున్న రోజు ఒక తొక్కు తొక్కితే పాదాలలోకి వెళ్తుంది. కానీ ఆ విషయం మన ఏనుగు లాంటి వాళ్ళు. ఎందుకని ఆ మాట అన్నాను అంటే, ఈ దేశ జనాభాలో 20% మనమే ఉన్నాం, 20% మనమే ఉన్నాం. కానీ 3-5% ఉన్నటువంటి పాలకుల చేత పాలించబడుతున్నాం. కారణం ఏంటంటే మనలో ఐక్యత లేకపోవడం. మనం ఒక్క విషయాన్ని గమనించాలి. పులి మంద నుంచి ఒక పశువుని వేటాడాలంటే మంద నుంచి ఫస్ట్ వేరుపరిచిన తర్వాత వేటాడుతుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. మనకు ఏముందో మనకు తెలుసు, ఏం లేదో మనకు తెలుసు. ఒక్కోసారి ఆశ్చర్యం ఏమంటే మన బలహీనత మనం ఎక్కువ సంఖ్యలో ఉన్నామేమో అనిపిస్తుంది. అదే మన బలాన్ని గ్రహించిన రోజు ఖచ్చితంగా మనం అద్భుతమైన విజయాలు తేగలుగుతాం. మనం ఇంకొక విషయం గమనించాలి. మనం ఇంత పెద్ద సభ చేసి ఏ విధమైన మెసేజ్ ఇవ్వాలనే దానికి ఈ కార్యక్రమం చేశాము. ఇంత పెద్ద సభలో ఒకే ఒకటి ఈ మెసేజ్. మనం సీఎం పదవులు అడగలేదు, మంత్రి పదవులు అడగలేదు, ఎమ్మెల్యే పదవులు కూడా అడగలేదు. మనకి మంత్రులకి మన ఎమ్మెల్యేలకు కూడా మన సమస్య ఏంటో తెలియదు. మనం అడుగుతుంది ఒక పంచాయతీ, ప్రత్యేక పంచాయతీ. అది రిజర్వ్ పంచాయతీకి ప్రత్యేక పంచాయతీకి చాలా కంపారిజన్ ఉంటుంది. ఒక రిజర్వ్ పంచాయతీలో పెత్తనం వేరే వాడు ఉంటుంది, అధికారం పేరుగా అధికారం అనుకుంటుంది, పెట్టుబడి వాడితే పెత్తనం వాడదు. ప్రత్యేక పంచాయతీలో ఓటర్స్ మనమే ఉంటాం, నాయకులు మనమే ఉంటాం. మన సప్లై నిధుల నుంచే మనం ఒక గొప్ప అద్భుతమైన పల్లెల్ని ఏర్పరచుకోవచ్చు, పంచాయతీలను ఏర్పరచుకోవచ్చు. ఒకే ఒక విషయం గమనించాలి, ఇందులో కష్టమైన సమస్య ఏమీ లేదు. ఒక కష్టమైన సమస్య లేదు. ఎందుకంటే ఎక్స్ట్రాగా 1% కూడా మనం రిజర్వేషన్ కోరటం లేదు, ఎక్స్ట్రాగా 1 రూపాయి కూడా మనం నిధులను కోరటం లేదు. ఈ గమనించాలి. ఇది ఖచ్చితంగా ఒక గతంలో రెండు పార్టీలు మాత్రం ఉండేవి, ఇప్పుడు 5 పార్టీలు ఉన్నాయి. 5 పార్టీలు అయినప్పుడు ఎవరికి కూడా స్పష్టమైన మెజారిటీ లేదు. ఖచ్చితంగా 15%-16% ఉంటే గెలిచే పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. కానీ మనం 20% ఉన్నాం. ఇదంతా మనం అందరం కృషి చేస్తే దీన్ని వేరే స్థాయిలో పెట్టగలుగుతామని నేను మీ అందరికీ కూడా ఈ సభ మూలంగా అందరికీ తెలియజేస్తూ ఇంత గొప్పటి అవకాశం ఇచ్చినటువంటి సునీల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ నాకు అవకాశం దొరికితే ఎందుకైనా పెద్ద సభ మళ్ళీ చేస్తాను, అది నా నమ్మకం ఉంది. ఇది 2వ ఛాలెంజ్. 3వ ఛాలెంజ్లో ఇది ఆల్మోస్ట్ ఈ ఛాలెంజ్ ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఒక 1 lakh కూడా మనం చేయగలిగే వాళ్ళం. మనకి సరైన సమయంలో వాహనాలు అందుబాటులో రాకపోవడం, దాదాపు ఒక 500 వెహికల్ మనం ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంది. అది చేసుకోకపోవడం వల్ల కొంచెం నిరాశగా కలిగినటువంటి జన సమూహం ఉంది. అయినా కానీ మరొక పెద్ద సభ చేయడానికి
నా వంతు నేను కృషి చేస్తాను. ఇందులో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీములు విజయ్ కుమార్ గారు మీ సందేశాన్ని అందించినందుకు. మిత్రులారా, మన ముఖ్య అతిథి మన సునీల్ అన్న దళితవాడ ప్రత్యేక పంచాయతీ నినాద రూపశిల్పి, నా జాతి అభివృద్ధి నా అభివృద్ధి అని నినాదించి మనల్ని ఉత్తేజపరిచి మన జాతిని ప్రగతి పదంలో నడిపించుటకు తను సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్న మన సునీల్ అన్న గారిని ఇప్పుడు మాట్లాడతారు. అందరూ ఒకసారి జై భీములతో మీ ఉత్సాహాన్ని అందరూ చూపించాల్సిందిగా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. సరిపోలేదు మిత్రులారా, అందరూ నిలబడి ఒకసారి గట్టిగా అందరూ నిలబడి సునీల్ అన్నకి స్వాగతం పలకండి మిత్రులారా, స్వాగతం పలకండి మిత్రులారా. అందరూ నిలబడి గట్టిగా జై భీమ్, జై భీమ్, జై భీమ్. మనం ఎప్పుడా ఎదురు చూస్తున్న మన సునీల్ అన్న ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు మిత్రులారా. జై భీమ్, గట్టిగా జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ చంద్రదేవుడు. దయచేసి అందరూ కూర్చోండి. జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. ఈరోజు ఇంతమంది దళిత సోదర సోదరీమణులు ఈరోజు ఇక్కడికి వచ్చారు అని అంటే దానికి కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మనం ఇక్కడ ఎవరినైనా ఎమ్మెల్యేగా ఎంపీగా చేయడానికి వచ్చామా? ఎవరికైనా డబ్బులు ఇచ్చామా? ఎవరికైనా ముందు అయిందా? మరి ఇన్ని ఇచ్చినా కూడా వెళ్ళని దళితులు ఈ రోజున స్వచ్ఛందంగా తమంతట తాముగా ఈ రోజు ఇక్కడికి ఇలా ఇన్ని వేల సంఖ్యలో తరలి వచ్చారంటే దానికి కారణం అంబేద్కర్. అంటే అంబేద్కర్ అంటే అధికారం. ఆ అధికారం కోసం అంబేద్కర్ గారి కోసం ఈ రోజున ఎంతమంది దళితులు ఇక్కడికి వచ్చారు. ఉప్పెనలాగా ప్రవాహంలాగా. వాస్తవంగా ఎంతకి 10 రెట్లు ఈ రోజు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉంటే విజయనగరం నుంచి, భీమవరం నుంచి, రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా 100 బస్సులు పెట్టుకొని వస్తానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే నేను ఒకటే చెప్పాను, ఇది పాయకూరపేట స్థాయిలో చేసుకున్నాం. మీ విజయనగరానికి నేనే వస్తాను. మీరందరూ శ్రమపడి ఇక్కడికి రావద్దు. మీ భీమవరానికి నేనే వస్తాను, గుంటూరుకి నేనే వస్తా, నెల్లూరుకి నేనే వస్తాను. ఎంత పెద్ద సభలు మనం పెట్టుకుందామని చెప్పాను. అయినా కూడా ఆగకుండా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వచ్చారు. ఒక్క విషయం నేను చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఇంతమంది ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసిన వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నవాళ్లే. వీళ్ళలో ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నారా? ఎవరైనా ఎంపీ ఉన్నారా? అందరూ కూడా సామాన్యులే, అందరూ కూడా మామూలు వాళ్ళే. కానీ ఒక ఎమ్మెల్యే ఎంపీ చేయలేని పని, ఒక పెద్ద నాయకుడు చేయలేని పని నా సోదరులు అందరూ కలిసి ఈ రోజున చేసి చూపించారు. అదేంటి అంటే ఏ ఒక్కరికి కూడా డబ్బులు ఇవ్వకుండా, ఏ ఒక్కరికి కూడా మందు ఇవ్వకుండా, ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ప్రలోభాలు లేకుండా స్వచ్ఛందంగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని అందించి దళితవాడ పంచాయతీ కావాలి, మనవాడ మన పాలన మన పంచాయతీ అనే సిద్ధాంతం కోసం అందరినీ ఇక్కడికి రప్పించారు. అందుకు ఈ వేదిక మీద ఉన్న
ఈ యోధులందరికీ కూడా నా జైభీములు తెలియజేసుకుంటాను. 75 సంవత్సరాలుగా మనం ఓట్లు వేస్తూనే ఉన్నాం సోదరులారా. ఎంతో మంది మన ఓట్లతో ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. అనేక మంది ఎమ్మెల్యేలు మారారు 75 సంవత్సరాలుగా. అనేక పార్టీలు మారినాయి, రాజకీయ పార్టీలు అధికారం కోల్పోయాయి, మళ్ళీ కొన్ని అధికారంలోకి వచ్చాయి. చాలా మార్పులు జరిగాయి 70 సంవత్సరాలుగా. మరి మారనిది అంటూ ఏమైనా ఉందా? ఒకటి ఉంది, అదేంటంటే మన తలరాత. 75 సంవత్సరాలుగా మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం, ఎలా ఉన్నామో అలానే ఉన్నాం. పార్టీలు మారుతున్నాయి కానీ మన బతుకులు మారటం లేదు. దీనికి కారణం ఏమిటి అని అంటే, మనం అంబేద్కర్ గారు చెప్పింది ఒకటి వదిలేసాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, రాజ్యాధికారం సాధించలేనటువంటి జాతి నశించిపోతుందని చెప్పారు. అధికారం కోసం మీరు పోరాడండి అని ఆయన చెప్పారు. మనం ఏం చేసామనంటే, మనకి రకరకాల రాజకీయ పార్టీలు మనకి ఏం నేర్పినాయి అంటే, అరే అధికారం అంటే కోడిలా, దాన్ని పెంచాలి, గింజలు వేయాలి, ఆ శ్రమ మీకెందుకు, దాన్ని కాపు కాయాలి, దాని గింజలు పెట్టాలి, అదేమన్నా ఇది చేస్తే ఎత్తాలి, మీకెందుకు ఈ శ్రమ, మీకు గుడ్లు ఇచ్చేస్తాం, మీరు గుడ్లు తింటూ బతకండి అన్నారు. అప్పుడు మనం ఏం చేసాం, అధికారం అనే కోడిని వాళ్ళకి వదిలేసి అది పెట్టి గుడ్లు తింటూ మనం బతికేస్తున్నాం. అవి ఏంటంటే రిజర్వేషన్లు, ఉద్యోగంలో రిజర్వేషను, చదువులో రిజర్వేషను. ఆహా మన బతుకులు చాలా బాగున్నాయి, ఇంకేంటి మనకు కావాల్సిందని చెప్పేసి అట్లా 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 మనం బతికేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున ఏం జరుగుతుంది, కోడి నెమ్మదిగా మాయమైపోయింది. ఎలా అంటే, గవర్నమెంట్ కంపెనీలు పెడితే కదా మీకు రిజర్వేషన్ ఉద్యోగాలు వచ్చేది, ఆ గుడ్డు దొరికేది. గవర్నమెంట్ కాలేజీలు ఉంటే కదా మనకి రిజర్వేషన్ దొరికేది. ఇప్పుడు అన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలే, అవునా కదా? ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్ ఉంటుందా? కాబట్టి ఆ కోడి మాయం అయిపోయింది, ఆ గుడ్లు మాయం అయిపోయినాయి. అలాగే ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయి, ప్రైవేట్ కాలేజీలో నెమ్మదిగా రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు. అంటే చదువుకునే ఆ గుడ్డు కూడా మాయమైపోతుంది. అరే మీకు ఎందుకయ్యా అధికారం అన్నవాళ్ళు, ఆ అధికారం అనే కోడిని పట్టుకుపోయిన వాళ్ళు, మరి కాలేజీలు పెట్టేది ఎవరు? ఆ కోడిని ఎవరైతే పట్టుకుపోయారో అధికారం అనే కోడిని వాళ్ళకి ఇప్పుడు ఆ కోడి గుడ్లు పెడుతుంది. ప్రైవేట్ కాలేజీలుగా, ప్రైవేట్ కంపెనీలుగా వాళ్ళకి అవకాశాలు వస్తుంది. మనం ఎక్కడున్నామయ్యా అంటే, మాకు 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అనే దగ్గర మనం ఆగిపోయాం. అవునా కాదా? ఎప్పుడైతే ఈ ప్రైవేటీకరణ అనేది జరుగుతూ ఉందో, దాంతో ఈ ఉద్యోగాలు అనేవి పోతా ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య పాపులర్ అయిన మన వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక అమ్మ చెప్పింది, అంబేద్కర్ చనిపోలేదయ్యా, మనమే చనిపోయాము అని ఒక అమ్మ చెప్పింది. ఆ మాటలు నిజం. అంబేద్కర్ చెప్పింది ఏంటి, మీరు అధికారం కోసం పోరాడండి, మీరు అధికారులుగా మారండి, మీ దళిత వాడని మీరు పాలించుకోండి అని ఆయన చెప్తే, మనం అది వదిలిపెట్టేసి మాకు అది కావాలి, ఇది కావాలి అని అవసరం లేని దారుల వెంట పోయినందుకు, అంబేద్కర్ గారిని వదిలేసినందుకే ఈ రోజున మనం ఈ పరిస్థితిలో ఉన్నాం సోదరులారా. సర్పంచ్ ఎందుకు కావాలి అని అంటే నేను ఒకటే చెప్తాను. ఎమ్మెల్యేలు అయితే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి వెళ్ళమంటారు, కానీ సర్పంచ్ అధికారం శాశ్వతం. సర్పంచ్ని, ఈ గ్రామ సర్పంచ్ని పోయి పక్క గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయని ఎవరన్నా చెప్తారా? కాబట్టి శాశ్వతంగా ఉండేటువంటి అధికారం సర్పంచ్ది. ఈ రోజు వరకు మీరు చరిత్రలో చూడండి, ఏ పంచాయతీలో కూడా పక్క ఊరి నుంచి వచ్చి ఎవరు కూడా సర్పంచ్గా పోటీ చేయలేరు, అక్కడ ఓటు ఉండాలి. కాబట్టి ఈ పంచాయతీల ద్వారా మనకు దక్కేటువంటి అధికారం అది శాశ్వతం, అది ఎక్కడికి కూడా పోదు. అందుకే మనం దళిత వాళ్ళ పంచాయతీ కావాలి, 1000 మందికి పైగా జనాభా ఉన్న ప్రతి దళిత వాడని పంచాయతీ చేయండి
ఆ దళిత వాడికి ఉప ప్రణాళిక నుంచి 2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వండి, ఆ నిధులతో మా వాడని మేము బాగు చేసుకుంటామని చెప్తున్నాం. 1000 మంది దళితులకి మీరు 5 కోట్లు సంవత్సరానికి ఇస్తే వాళ్ళు అక్కడ రోడ్లు వేసుకోరు, అక్కడ డ్రైనేజీ రాదు, అక్కడ లైటింగ్ రాదు, అక్కడ కమ్యూనిటీ హాల్ రాదు, అక్కడ మురుగునీరు పోదు, తాగునీరు రాదు. ఇవన్నీ కూడా పంచాయతీ చేయాల్సిన పనులు. ఆ పంచాయతీకి 1000 మంది ఉన్న పంచాయతీకి మీరు 2 కోట్లు ఇస్తే ఇవన్నీ కూడా మా దళితులే చేసుకుంటారు. మా దళిత సర్పంచులు, మా దళిత మహిళా సర్పంచులే ఆ 2 కోట్లు సంవత్సరాన్ని ఖర్చు పెట్టుకొని 5 సంవత్సరాల్లో 10 కోట్లు ఖర్చు పెట్టుకొని ప్రతి దళిత వాడిని కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా చేసుకొని, అరే దళిత వాడంటే ఎంత శుభ్రంగా ఉంటుంది, ఎన్ని సౌకర్యాలు ఉంటాయి అని చెప్పి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి దళిత వాడిలో సెటిల్ అవ్వాలి. అలాంటి పరిస్థితి రావాలనే మనం ఈ రోజున పంచాయతీ అడుగుతూ ఉన్నాం. మరి అందరూ మాట్లాడితే ఏమంటారంటే మహిళలకి సాధికారత రావాలి, మహిళల్ని అధికారం అందించాలి, వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టాలి అంటారు. ఉద్యోగం లేకపోతే వాళ్ళకి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? మనం అందుకనే మన రాష్ట్రంలో 1000 మందికి పైగా దళిత జనాభా ఉన్న దళిత వాడల్ని పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే అందులో 50% అంటే 1500 పంచాయతీలు మనం దళిత మహిళలకి అందిస్తే, సర్పంచులుగా వారికి రిజర్వేషన్ ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న సగం దళిత వాడల్ని మన దళిత మహిళలే నడిపిస్తారు. మన అమ్మలు, మన చెల్లెళ్ళు, మన అక్కలు వాళ్ళ సారథ్యంలో, వాళ్ళ ఆలనా పాలనలో ప్రతి దళిత వాడ కూడా ప్రగతి పదంలోకి పోతుంది. చాలా మంది అంటారు, ఏమయ్యా అందరూ కలిసి ఉన్నారు కదా, రిజర్వేషన్లు ఉన్నాయి కదా, మరి దళిత వాడ పంచాయతీ ఎందుకు అని చెప్పేసి. నేను ఒకటే అడుగుతా, చిన్న ప్రశ్న అడుగుతా. మా దళిత వాడికి అంటరాంతనం ఉంది. మా దళిత వాళ్ళలో అందరి నాయకుల బొమ్మలు మీరు చూడొచ్చు, అవునా కదా? అన్ని పార్టీల నాయకుల బొమ్మలో మన దళిత వాళ్ళు ఉంటాయా? ఒక అంబేద్కర్ గారే కాదు, ముందు అంబేద్కర్ గారు ఉంటారు, ఆ తర్వాత అన్ని పార్టీల నాయకుల బొమ్మలు కూడా, విగ్రహాలు కూడా మన దళిత వాళ్ళు ఉంటాయా లేదా? మరి మీ నాయకుల బొమ్మలు, విగ్రహాలు అన్నీ కూడా మా దళిత వాళ్ళు ఉంటాయి. మా అంబేద్కర్ గారి బొమ్మ మీ ఊళ్ళో మెయిన్ సెంటర్లో ఎక్కడైనా ఉందా? అందుకేనయ్యా మా దళిత వాడిని ప్రత్యేక పంచాయతీ చేయమని మేము అడిగేది. అందుకోసమే ఇక ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా మన దళిత బిడ్డలు, హాస్టల్స్లో ఉన్నటువంటి దళిత బిడ్డలు, స్కాలర్షిప్లు తీసుకుంటున్నటువంటి దళిత బిడ్డలు, వాళ్ళు చాలా చోట్ల మనం వార్తల్లో చూసాం, అవమానాలకు గురవుతున్న విషయం మనం వార్తల్లో చూసాం. చాలా చోట్ల హాస్టల్స్లో మీ ఇంట్లో మీరు ఇంతకన్నా మంచి భోజనం తింటారా అని చెప్పి పిల్లల్ని వార్డెన్లు అడిగిన సంఘటన మీరు విన్నారా? మన పిల్లలు కూడా వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే, మీకేంట్రా, మీ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది, మీ గవర్నమెంట్ పుస్తకాలు ఇస్తుంది, మీ గవర్నమెంట్ ఫ్రీగా భోజనం పెడుతుంది, మీరు ఫ్రీగా చదువుకుంటున్నారని. ఆ మాట పచ్చి అబద్ధం సోదరులారు. నేను చెప్తున్నా, అది ఫ్రీ కాదు, ఆ డబ్బులు ఎవరివో కాదు, అవి దళితుల డబ్బులే. స్కాలర్షిప్లుగా వచ్చేవి ప్రతి రూపాయి కూడా దళితుడి డబ్బే. అది ఎట్లా అనేది మీకు చెప్తాను, మీరు తెలుసుకోండి ఒకసారి. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1,07,000 కోట్ల రూపాయలు పన్నులుగా వసూలు చేస్తుంది. 1,07,000 కోట్లు అండి. అలాగే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ కింద 37,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. మొత్తం కలిపితే 1,44,000 కోట్లు ప్రతి సంవత్సరం పన్నులుగా మన రాష్ట్రం నుంచి వసూలు అవుతున్నాయి. నేను 2023 లెక్క చెప్పాను. మరి
ఇదే రాష్ట్రంలో 18 నుంచి 20% దళితులు ఉన్నారు కదా. ఈ పనులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మీరు వాడే సబ్బు, అందరూ సబ్బు వాడతారు కదా, అందరం పొద్దున్న లగిస్తే పేస్ట్తో పళ్ళు తోముకుంటాం కదా, అందరం మన వంట కోసం ఆయిల్ కొంటాం కదా. అలా మీరు కొనే ప్రతి వస్తువు మీద ఉప్పు, పప్పు, దువ్వెన, నూనె, మీరు కొనే మోటార్ సైకిల్, దానికి కొట్టించే పెట్రోలు, ఇలా కొట్టించుకునే బట్టలు, ప్రతి వస్తువు మీద వసూలయ్యే పన్నులతోనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆ విధంగా 1,44,000 కోట్లు వసూలైతే ఇందులో ఒక అంచనా ప్రకారం దళితులు చెల్లించే పన్నులండి 25,920 కోట్లు. దళితులు అందించే పన్నులు మనకు తెలియకుండా కట్టే పన్నులు 25,000 కోట్లు. మరి ఈ 25,000 కోట్ల నుంచి ఇప్పుడు వీళ్ళందరూ మన మీద పడి ఏడుస్తూ ఉంటారే, మీరు స్కాలర్షిప్లు వస్తున్నాయి, మీకు భోజనం వస్తుందని. వీటన్నిటికీ అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? కేవలం 6,000 కోట్లు. 25,000 కోట్లు కడుతున్నాం, 6,000 కోట్లు మన భోజనాలకు వస్తున్నాయి. తెలుసుకోండి. మన దళిత బిడ్డలు, దళిత స్టూడెంట్స్ అందరూ కూడా గర్వంగా చెప్పండి. ఎవడైనా మాట్లాడితే రై నోర్మోయ్, ఈ డబ్బు మాది, మేం పన్నులుగా కడితే వచ్చిన డబ్బులో కొంత మాకు ఖర్చు అవుతుంది తప్పితే ఇది ఎవరి సొమ్ము మేము తినటం లేదు. మేము కష్టపడి పని చేసుకుంటాం, కష్టపడి పని చేసి డబ్బు సంపాదిస్తాం, ఆ డబ్బుతో మళ్ళీ పన్నులు కడతాం. ఆ పన్నుల్లోంచి వచ్చిన కొంత అమౌంటే ఈ స్కాలర్షిప్లు, ఈ గైడ్ ఛార్జీలు తప్ప మేము ఎవరి దయ మీద ఆధారపడి లేము అని సగర్వంగా చెప్పండి. ఎవరు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడటానికి వీలు. నేను ఒక్క విషయం చెప్తా. 2014లో చాలా మంది మన ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు, అధికారులు, అందులో నేను కూడా ఉన్నా, నేను ఒకరిని మాత్రమే, అందరూ అధికారులు, దళిత ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజున ఎస్సీ ఎస్టీ సప్లాన్ కావాలి బడ్జెట్లో, దళితుల కోసం ఒక కేటాయింపు వేరేగా జరగాలి, ఒక జనాభా ప్రాతిపదికన 16%, మీరు బడ్జెట్ 1,00,000 కోట్లు అయితే అందులో 16,000 కోట్లు, జనాభా 18% అయితే 18,000 కోట్లు మీరు పెట్టాలి అని చెప్పి మనం అందరం కూడా కోరటం జరిగింది. అప్పుడు 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆఖరి రోజులు. అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ బిల్లుని పాస్ చేశారు. ఉమ్మడి అసెంబ్లీలో పాస్ అయిన ఆఖరి బిల్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్. ఆ రోజున పనిచేసినటువంటి మన దళిత ఎమ్మెల్యే సోదరులందరినీ కూడా నేను అభినందిస్తున్నా. ఎంతటి మంచి పథకాన్ని తీసుకొచ్చిన అప్పటి ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నా. అయితే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. చూస్తూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ వచ్చింది. దానిలో ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1,08,000 కోట్లు ఖర్చు అయింది. మరి 1,08,000 కోట్లు కేటాయించి అందులో 80,000 కోట్లే ఖర్చు చేయగలిగారు, 20,000 కోట్లు ఖర్చు చేయలేకపోయారు. ఇది ప్రభుత్వ లెక్కలు, అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం నేను చెప్తున్నాను. ఎందుకోసం ఖర్చు అవ్వలేదు అని అంటే, ఈ డబ్బులు ఖర్చు చేయడానికి ప్రణాళిక లేదు. ప్రతి దళితవాడ పంచాయతీ అయితే ఆ దళితవాడకి 6,000 కోట్లు మనం ఇవ్వగలిగితే 6,000 కోట్లతో 3,000 దళిత పంచాయతీలు, ప్రతి దళిత పంచాయతీ కూడా, ప్రతి దళితవాడ కూడా 2 కోట్ల రూపాయల నిధులతోటి 5 సంవత్సరాల్లో 10 కోట్ల నిధులతో ప్రతి దళితవాడ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరుండే దళితవాడ, మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ దళితవాడకి మీరే సర్పంచ్లు అవుతారు, మీరే పాలకులు అవుతారు. దాన్ని పాలించడానికి నాకు అధికారం ఇవ్వండి అని నేను అడగటం లేదు, నన్ను ఎంపీ చేయండి, ఎమ్మెల్యే చేయండి అని నేను అడగటం లేదు. మనందరికీ అధికారం రావాలి అని నేను మాట్లాడుతూ ఉన్నా. దళితవాడ పంచాయతీ అయ్యి ప్రతి పంచాయతీకి 2 కోట్లు వచ్చిన రోజున
ప్రతి దళిత వాళ్ళలో సిమెంట్ రోడ్లు ఉంటాయి, ప్రతి దళిత వాళ్ళలో ఆధునికమైన పాఠశాల ఉంటుంది, ప్రతి దళిత వాళ్ళలో మంచినీళ్ళు ఉంటాయి, ప్రతి దళిత వాళ్ళలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. అక్కడ ఉచితంగా ఈసీజీ దగ్గర నుంచి అన్ని పరీక్షలు చేస్తారు, ఉచితంగా మందులు ఇస్తారు. ఇదొక్కటే కాదు, ఆ దళిత వాళ్ళ పక్కన చెరువు ఉంటే దాన్ని బాగు చేసుకుంటారు, కాలం ఉంటే దాని పూడికి తీసుకుంటారు. సాగునీరు దళితులకి ఉన్నటువంటి బీడు భూములకి, కౌలు భూములకి సాగునీరు ఉచితంగా సప్లై చేసుకుంటారు. సాగు చేయడానికి గింజలు, పురుగు మందులు ఇచ్చుకుంటారు. ఇవన్నీ కూడా దళితవాడ పంచాయతీ అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి తప్ప ఉమ్మడి పంచాయతీలో ఉంటూ మేము మా భూములకి నీళ్లు మళ్ళిస్తామంటే ఎవరన్నా ఊరుకుంటారా? మన పంచాయతీ, మన పాలన, మన వాడ మన అధీనంలోకి వచ్చిన రోజున మాత్రమే మనం కట్టున్న కళలన్నీ కూడా నిజమవుతాయి సోదరులారా. ఈ 18,000 కోట్లు ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా మార్చడం కోసం మీ అందరి తరఫున, మీ అందరి ఆమోదంతో ఒక ప్రతిపాదన పెడుతున్నాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ని 3 భాగాలుగా విభజించండి. ఒక 6,000 కోట్లు దళితవాడ పంచాయతీలు చేసి ఆ పంచాయతీలకు ఇవ్వండి. మీరందరూ కూడా చప్పట్లతో జై భీమలతో ఆమోదం తెలియజేసిందిగా కోరుతున్నాం. మరొక 6,000 కోట్లు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా స్కాలర్షిప్లు, చిన్న చిన్న స్కీమ్లు, మరి ఈ విద్యా పథకాలు, స్కూళ్ళు, వీటన్నిటికీ కూడా 6,000 కోట్లు సరిపోతే ఇంకొక 6,000 కోట్ల రూపాయలతోటి ఈ స్కూల్లో, ఈ హాస్టల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో పేద పిల్లలు, వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మారిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ ఉద్యోగస్తులుగా చేయకండి, ఉద్యోగాల్లో చేరే వాళ్ళని చేరనివ్వండి. వాళ్ళలో ప్రతి సంవత్సరం కూడా 1,000 మంది డాక్టర్లకి మనం 3 కోట్ల రూపాయల చొప్పున రుణం ఇస్తే, గ్యారంటీ లేనటువంటి అంబేద్కర్ రుణం కనుక మనం ఇచ్చినట్లయితే సోదరులారా, ప్రతి సంవత్సరం 1000 మంది డాక్టర్లు సొంతంగా హాస్పిటల్స్ పెట్టుకోగలుగుతారు. ఇదే పని కనుక ముందు నుంచి జరుగున్నట్లయితే ఈ పాటికి ప్రతి సంవత్సరం 1000 మంది చొప్పున 5 సంవత్సరాల్లో 5,000 మంది, ఈ 10 సంవత్సరాల్లో 10,000 మంది డాక్టర్లకి మనకి క్లినిక్స్ ఉండేవి, వాళ్ళకి సొంత నర్సింగ్ హోమ్లు ఉండేవి, వాళ్ళు ఆరోగ్యశ్రీ నిధుల నుంచి వాళ్ళకి ఆదాయం వచ్చేది. మరి ఈ మాట ఎవరు కూడా అడగరు మన తరఫున. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ, అయ్యా ఈ 6,000 కోట్లు తీసుకొని అందులో మీరు 3 కోట్ల రూపాయల చొప్పున మా డాక్టర్లకి కనుక మీరు లోన్లు ఇచ్చినట్టయితే 1000 మంది డాక్టర్లు వాళ్ళు ఆసుపత్రి పెట్టుకొని అందులో ఇంకొక 5 మంది దళితులకు, 10 మంది దళితులకు ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. కాంపౌండర్లుగా, నర్సులుగా, మెడికల్ షాపు డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్లుగా 10 మంది దళితులకు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. అతనే గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయిపోయి ఉద్యోగం అయితే అతనికి ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు. కాబట్టి అతనికి సొంతంగా నర్సింగ్ హోమ్ పెట్టుకునే అవకాశం ఇస్తే అప్పుడు దళిత బిడ్డలు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళుగా మారుతారు తప్ప మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి ఉద్యోగాల్లో పడేస్తే మాత్రం వాళ్ళు ఉద్యోగస్తులుగానే మిగిలిపోతారు. మరి ఇంకొక 1000 మందికి ఇంజనీర్లకి, మొన్న అమ్మ చెప్పింది, మా అబ్బాయి ఇంజనీర్ అయ్యాడు, అతను ఉద్యోగం లేకుండా ఉన్నాడని. ఆ ఇంజనీర్లకి ఒక 1000 మందికి 2 కోట్ల చొప్పున సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవడానికి మనం లోన్లు ఇస్తే ప్రతి సంవత్సరం 1000 మంది చొప్పున ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్లు అయ్యేవాళ్ళు, నిరుద్యోగులుగా ఉండేవాళ్ళు కాదు, ఎక్కడ ఉద్యోగులుగా మిగిలిపోయేవాళ్ళు కాదు. ఆ విధంగా చూస్తే ఈ 10 సంవత్సరాల్లో 10,000 మంది ఇంజనీర్లు, 10,000 సాఫ్ట్వేర్ కంపెనీలు దళితుల సొంతానికి ఉండేవి. అదేవిధంగా మనలో ఉన్నటువంటి లాయర్లు, విద్యావేత్తలు, చైతన్య నారాయణ లాంటి స్కూళ్ళు పెట్టుకోగలిగినటువంటి విద్యావేత్తలు, లా ఫర్ములు పెట్టుకోగలిగినటువంటి లాయర్లు, ఇక మేనేజ్మెంట్ చేసినటువంటి మేధావులు, వాళ్ళందరికీ కూడా తలా 1 కోటి రూపాయలు మనం రుణాలుగా ఇచ్చుకోగలిగితే ప్రతి సంవత్సరం 1,200 మంది చొప్పున ఈ 10 సంవత్సరాల్లో
ఒక 12,000 మంది మన లాయర్లు, మన విద్యావేత్తలు, మన మేనేజ్మెంట్ సోదరులు అందరూ కూడా తమ తమ సొంత కంపెనీలకు యజమానులై వాళ్ళ కంపెనీల్లో సాటి దళితులకు ఉద్యోగాలు ఇవ్వగలిగేవాళ్ళు. ఈ రకంగా చూసుకుంటే సోదరులారా, ప్రతి సంవత్సరం ఒక 3,000 మంది 3,100 మంది ఈ లోన్లు కనుక అందుకుంటే 15,000 మందికి ఉపాధి దొరికేది. 18,000 ఉద్యోగాలు వాళ్ళు సృష్టించేవాళ్ళు. ఈ ఆరోగ్యశ్రీ చూసుకున్నట్టయితే 8,487 కోట్లు గత 4 సంవత్సరాల్లోనే హాస్పిటల్స్కి చెల్లించారు. అందులో కనుక 16% ఈ సొంత హాస్పిటల్స్ పెట్టుకున్న దళితులకు కనుక వచ్చినట్లయితే 1,600 కోట్ల దాకా వాళ్ళ చేతికి చేరేది. ఈ రోజున 1,600 కోట్ల రూపాయల సంపద దళితుల చేతుల్లో ఉండేది. ఎలాంటి మీటింగ్ పెట్టుకోవాలంటే మేమందరం కింద మీద పడాల్సిన అవసరం ఉండేది కాదు, వాళ్లే పెట్టేవాళ్ళు. ఇంతకన్నా పెద్ద సభ. దళితుల దగ్గరికి సంపద చేరితే దళితులు తమ హక్కుల కోసం పోరాటం అనేది చాలా సులభం అవుతుంది. ఈ లెక్కలు మన ప్రతినిధులకి తెలియ కాదు, వాళ్ళు వేరే లెక్కల్లో బిజీగా ఉంటారు. నేను ఎంత పెట్టాను, నాకెంత వచ్చింది, ఎక్కడెక్కడేముంది, ఆ లెక్కల్లో బిజీగా ఉంటారు. మేమేం ఆలోచిస్తున్నామంటే దళితులకి ఈ డబ్బులు రావాల్సినవి రాకుండా పోయినాయి, వీటిని దళితుల ఇంటి బాట పట్టించండి అని చెప్పి మేము అన్ని పార్టీల వారిని కోరుతున్నాం. అన్ని ప్రభుత్వం వారిని నేను కోరుతున్నా. అదేవిధంగా ఈయన గత నెలలో నేను గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కులగణన పూర్తి కాగానే మీ దళిత వాడని పంచాయతీ చేస్తానని వారు నాకు చెప్పారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ 15వ తారీఖున కులగణన పూర్తవుతుంది. అదైన వెంటనే ప్రతి దళిత వాడ కూడా పంచాయతీగా మారి ప్రతి దళిత వాడికి 2 కోట్లు వస్తాయి. సోదరులారా, నేను ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ లెక్కలన్నీ కూడా చెప్పి, అయ్యా మా జాతిని ఇలా బాగు చేయండి అని చెప్పినప్పుడు వారు చాలా సానుకూలంగా స్పందించారు. వారిని కలిసి ఇలా జరిగింది అని నేను సోషల్ మీడియాలో పెడితే కొన్ని పార్టీల మిత్రులు మీరు వైసీపీలోకి పోయారు, మీరు వైసీపీ మనిషి అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా అవగాహన ఉందో లేదో నాకు అర్థం కావటం లేదు. అయ్యా, దళితవాడ పంచాయతీ చేయాలంటే ఎవరు చేయగలుగుతారు? అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చేయగలుగుతారు. వారిని కలిసి చెప్తేనే మాకు పని అవుతుంది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఏ ముఖ్యమంత్రి గారైనా మేము కలుస్తాం, మా దళితవాడ పంచాయతీ కావాలని మేము కోరుతాం. కాబట్టి ఇది దళితుల సమస్య. దయచేసి దీన్ని మీరు మీ పార్టీల వాటిల్లో చేర్చకండి. మీరు మీ పార్టీ నేతలకి చెప్పండి. ఈ వేదిక నుంచి అన్ని పార్టీల నేతలకి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మేనిఫెస్టోలో దళితవాడ పంచాయతీని చేర్చండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా నిధులు కేటాయింపు చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తామని చెప్పండి. మీ అందరికీ కూడా మా జైభీములు ఉంటాయి. మరి చేసేవాళ్ళని చేయనివ్వండి, మీరు కూడా చేయండి. మేము వస్తున్నారు ఇప్పుడు, మీ ఓట్లు వేయండి, దళితులందరూ ఓట్లు వేయండి అని. మరి మీరు ఒక్క మాట దళితుల కోసం ఏం చేస్తారో చెప్పండి. దళితవాడ పంచాయతీ చేస్తామని గ్యారంటీ ఇవ్వండి. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులందరి తరఫున నేను అడుగుతున్నా, మీరందరూ కూడా ఒకసారి జగీం చెప్పి అన్ని పార్టీల నేతలకు ఒక్కసారి మన డిమాండ్ని వివరించండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మరొక విషయం, మనకి ఎలాంటి గ్యారంటీలు లేకుండా లోన్లు ఇవ్వమని గౌరవనీయులైన ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. దాని అప్పట్లో టాటా బిర్లా స్కీమ్ అనేవాళ్ళు. అయితే
కేవలం 100 మంది బెనిఫిషియరీలకు మాత్రమే దాంతో లబ్ధి జరిగింది. దానికి కారణం ఏంటంటే గ్యారంటీ వద్దు అని ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా వీళ్ళు బ్యాంకులకు అప్పచెప్పి బ్యాంకుల నుంచి గ్యారంటీలు అడగటం వల్ల ఈ అధికారుల అమలు తీరులో ప్రాబ్లమ్స్ వల్ల ఆ నిధులు పూర్తిగా మనకు అందకుండా పోయినాయి. ఈసారి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో అటువంటి పొరపాట్లు జరగకుండా, ఎటువంటి గ్యారంటీ అడగకుండా అంబేద్కర్ లోన్లు వస్తాయని చెప్పి మనం అందరం కూడా ఆశిద్దాం. అదేవిధంగా మనకు మేలు చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళకి మన అభినందనలు తెలియజేయాలి. ఇందులో మనం ఎవరికి వ్యతిరేకం కాదు. మరి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ముద్రా లోన్ల పేరుతో 1,00,000 నుంచి 1 కోటి రూపాయలు దళితులకు ఇవ్వండి గ్యారంటీ లేకుండా అని చెప్పారు. అయితే మళ్ళీ అగైన్ ఈ బ్యాంకుల్లోకి పోవటం వల్ల, ఈ బ్యాంకులు మళ్ళీ గ్యారంటీ అడగటం వల్ల అనుకున్న రీతిలో ఆ రుణాన్ని మనం ఉపయోగించలేకపోయాం. కానీ ప్రయత్నం చేసినటువంటి ప్రధాని గారిని మనం అభినందించాలి. వారికి ఒకసారి మనందరి తరఫున కూడా జై భీమ్. అలాగే అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి చోటు ఇంగ్లాండ్లో, వారు పుట్టిన చోటు మధ్యప్రదేశ్లో, వారు ఢిల్లీలో ఉన్న ఇల్లు, వీటన్నిటినీ కూడా మన ప్రధాని మోడీ గారి చొరవతోటి వాటిని మ్యూజియంలుగా మార్చి చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. నేను లండన్ వెళ్ళినప్పుడు స్వయంగా బాబాసాహెబ్ గారు ఉన్న ఇంటికి వెళ్ళి చూశాను. పెద్ద పటం పెట్టారు. ప్రతిరోజు కూడా ఒక పెద్ద పూలమాల. ఆ ఇంగ్లాండ్లో ఆయనకి జరుగుతున్న వైభవం చూసి నాకు ఎంతో ఆనందం కలిగింది. ఈ విధంగా సోదరులారా, మాకు కావాల్సింది మా ప్రగతి, మా అభివృద్ధి, మా వాడ, మా పాలన, మా నిధులే తప్ప మేము ఎవరి నిధులు అడగట్లా, ఎవరి మీద కూడా అధికారం అడగట్లా. ఒక్కసారి అందరూ కూడా మన నినాదం తెలియజేస్తూ మన వాడ, మన పంచాయతీ, మన పాలన. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఒకసారి దయచేసి అందరూ కూడా సార్ రాజమండ్రి జిల్లా ఇన్ఛార్జ్ రత్నం గారి నివేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రత్న గారు ఎక్కడున్నా సరే వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రత్న గారు దయచేసి పైకరావుపేట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మిత్రులు మెమోంటో ఇస్తారు సార్కి. దయచేసి స్టేజ్ మీద మిత్రులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అలాగే అనకాపల్లి యూత్ ప్రెసిడెంట్ అల్లంపల్లి ఈశ్వరరావు గారు వేదిక మీద కావాలి. వైవి లక్ష్మీనారాయణ, వైవి బాలసుబ్రహ్మణ్యం, సాంబార్ సత్యనారాయణ, వై రాజయ్య, జిఎస్ ప్రకాశ్రావు గారు, డి అర్జునరావు గారు, సిహెచ్ చైతన్య, డి బాపిరాజు గారు ప్రజెంట్ చేస్తున్నారు. అలాగే మా ఎయిమ్ రాష్ట్ర కమిటీ మిత్రులందరికీ సార్ చేతుల మీదుగా మా హోస్ట్ డిస్ట్రిక్ట్ అనకాపల్లి తరఫున మెమోంటోస్ ప్రజెంట్ చేస్తారు. అందరికీ జయభీములు. వేదిక అందించినటువంటి మాన్యశ్రీ పి శివకుమార్ గారికి, ఏ మిత్రులకి, మీడియా సోదరులకి, పోలీస్ సిబ్బంది అందరికీ నా నమస్కారాలు. మీరు గమనించండి, దళిత పంచాయతీ సాధించిన తర్వాత మీ వాడలో మీ పాలన ద్వారా అభివృద్ధి జరుగుతుందని గమనించండి. అభివృద్ధి అంటే మన పేటలో రోడ్లు ఉండాలి, మన పేటలో స్కూల్ ఉండాలి, మన పేటలో వైద్యశాల ఉండాలి, అది వాటికి నిర్వహణ కలిగినటువంటి గేటాంపై ఉండాలి. అవన్నీ సాధించాలంటే ఈరోజు మీకు తెలుసుకున్న అంశాలను మీరు పట్టుబట్టి రాబోయే ఎన్నికల ముందు ప్రతి ఒక్కరిని ప్రశ్నించి దాన్ని సాధించడానికి కృషి చేస్తారని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ జయభీములు. థ్యాంక్ యూ.
అనకాపల్లి జిల్లా మిత్రులు మెమోంటోస్తో సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మన జ్ఞానేశ్వర గారికి, అలాగే మల్లమ్మ గారికి, అలాగే మన సోదరి విజయ్ గారికి మన అధ్యక్షుల వారు అనకాపల్లి జిల్లా తరఫున మెమోంటోస్ ప్రజెంట్ చేస్తారు. అలాగే అనకాపల్లి జిల్లా కొత్తగా ఎలక్ట్ అయిన యూత్ వింగ్ ప్రెసిడెంట్ అల్లంపల్లి ఈశ్వరరావుకి సారు మెమోంటో ప్రజెంట్ చేస్తారు. జిల్లా మిత్రులు పి శివ గారు, ఎన్ భోగేశ్ గారు, అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ టిటి అప్పారావు గారు వేదిక మీద వచ్చి ఈ మెమోంటోస్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం మిత్రులారా. అలాగే లోకల్ నాయకులు సార్తో ఫోటోగ్రఫీ ఉంటుంది. దయచేసి మిత్రులు ఫోటోగ్రఫీ అయిపోయిన వెంటనే స్టేజ్ వెకేట్ చేయమని కోరుతున్నాం మిత్రులారా. తదుపరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జల్లు చిన్నబాబు గారు లోకల్ టైం మిత్రులు ఫోటో పిక్కి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. గారా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పాయకురపాటి సర్పంచ్ గారు. ఫోటో సెషన్ తీసుకుంటేప్పుడు 1 by 1 ఎలాండి అందరూ మీద పడిపోతున్నారు ఇక్కడ. దయచేసి దేవుడి గారు బాగా చెప్పండి. ఇందరపు సూరిబాబు గారు, లంకా సూరిబాబు గారు, బిలియం కేరీ గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం ఫోటోగ్రఫీకి. నాగరాజు గారు, ఆశా గారు గోరంట్ల ఫోటోగ్రఫీ రావాల్సింది కోరుతున్నాం. తదుపరి జ్ఞానేశ్వర గారు, మల్లమ్మ గారికి, అలాగే సోదరి విజయ్ గారికి అనకాపల్లి జిల్లా కమిటీ తరఫున మెమోంటోస్ ప్రెజెంటేషన్ జరుగుతుంది. అలాగే అనకాపల్లి జిల్లా ముఖ్య సలహాదారులు పాతారావు గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం ఈ మెమోంటోస్ ప్రెజెంటేషన్ కి. దయచేసి ఫోటో తీసుకున్న మిత్రులు స్టేజ్ వెకేట్ చేయాలి మిత్రమా, దయచేసి సహకరించాలి. అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులకు అనకాపల్లి జిల్లా తరఫున అధ్యక్షుల వారి చేతుల మీదుగా మెమోంటోస్ ప్రెజెంటేషన్ జరుగుతుంది. దయచేసి సోదరులు సహకరించాలి. ఫోటో అయిపోయిన వెంటనే స్టేజ్ వెకేట్ చేయాలి మిత్రమా, దయచేసి సహకరించండి. దయచేసి సహకరించండి మిత్రులారా, సహకరించండి. స్టేజ్ కెపాసిటీ ఇది ఉంది మిత్రులారా. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో దయచేసి సహకరించాలి. మిత్రులు వెకేట్ చేయాలి, స్టేజ్ వెకేట్ చేయాలి మిత్రులు. దయచేసి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరందరూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా దయచేసి పిలిచిన వారు మాత్రమే వేదిక మీద రావాలి. అంబేద్కర్ అంటే క్రమశిక్షణ మారిపోయారు మిత్రులారా, దయచేసి సహకరించండి. స్టేజ్ ఎక్కువ బరువుని విత్ స్టాండ్ చేయలేదు మిత్రులారా, దయచేసి స్టేజ్ వెకేట్ చేయమని కోరుకుంటున్నాం. దయచేసి కమిటీ వారికి సహకరించండి మిత్రులారా. వాలంటీర్స్ ఎక్కడ స్టేజ్ వెకేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వాలంటీర్స్ ఎంట్రన్స్ లో ఉండండి. దయచేసి ఎక్కువ మంది పైకి పంపించొద్దు. దయచేసి రెండు వైపులు కూడా ఖాళీ చేసి, స్టేజ్ ప్రాబ్లం గా ఉంది, వెయిట్ ఓవర్ వెయిట్ గా ఉంది మిత్రులారా, దయచేసి స్టేజ్ వెకేట్ చేయండి. వాలంటీర్స్ కంపల్సరీగా దయచేసి మిత్రులు స్టేజ్ వెకేట్ చేయమని కోరుతున్నాం. అందరినీ పైకి తీసుకోవద్దు. వాలంటీర్ సహకరించండి. అలాగే ఫోటో అయిపోయిన మిత్రులందరూ స్టేజ్ వెకేట్ చేయమని కోరుతున్నాం. మిత్రులారా స్టేజ్ ప్రాబ్లం గా ఉంది, దయచేసి స్టేజ్ వెకేట్ చేయాలి మిత్రులారా. ఫోటోస్ దిగిన
కింద దిగవలసిన మిత్రులందరూ ఫోటో అయిపోయిన వాళ్ళు కిందకి దిగాల్సిందే కోరుతున్నాం. సహకరించండి మిత్రులారా. అంబేద్కర్ బిడ్డలంటే క్రమశిక్షణకు మారిపోయారు. దయచేసి స్టేజ్ పై దిగవలసిన కోరుతున్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జల్లి చిన్నబాబు గారు. అందరికీ జయములు.